హరిత ఇంధన హబ్గా ఏపీ చౌకగా విద్యుత్తును అందించేలా క్లీన్ ఎనర్జీ పాలసీ. పోటీతత్వం మరిచిన 5 ఏళ్ల పాలనతో నష్టపోయాం. హరిత ఇంధన హబ్గా ఏపీని నంబర్ 1 స్థానంలో నిలపాలని ఇంధన శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. గడిచిన 5 ఏళ్లలో పోటీతత్వాన్ని మరిచిన పాలనలో రాష్ట్రానికి ఎంతో నష్టం వాటిల్లిందన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో సోమవారం జరిగిన ఆర్ఈ గ్లోబల్ ఇన్వెస్ట్ 2024 మీట్లో పాల్గొని తిరిగొచ్చిన చంద్రబాబు నాయుడు గారు మంగళవారం విద్యుత్ సౌదాలో ఇంధన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. హరిత ఇంధన ఉత్పత్తి సేవల విస్తరణపై రాష్ట్రంలో తీసుకురానున్న పాలసీ ముసాయిదాపై ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు. గుజరాత్ సదస్సులో ముందుకొచ్చిన కొత్త ప్రతిపాదనలు, లక్ష్యాలు, తాను అక్కడ చేసిన ఆలోచనలకు అనుగుణంగా ముసాయిదాకు అవసరమైన మార్పులను ఆయన సూచించారు. ఇప్పటి వరకు హరిత ఇంధనోత్పత్తిలో అగ్రగామి రాష్ట్రంగా ఏపీ ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తూ వచ్చాం. ఇకపై వినియోగదారు కేంద్రంగా చౌకైన విద్యుత్తును అందించడంపై దృష్టి సారించాలి. సాంకేతిక నైపుణ్యం పెరిగే కొద్దీ ధరలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చేస్తాయన్న ఆలోచనతో ముందడుగు వేయాలి అని చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారు. హరిత ఇంధన పాలసీ పెట్టుబడిదారులకు సరళంగా ఉండటమే కాకుండా వినియోగదారులకు చౌకగా విద్యుత్ దొరికేలా ఉండాలని స్పష్టం చేశారు. హరిత విద్యుత్ ఉత్పత్తిలో ముడి పదార్థాలైన సూర్యరశ్మి, గాలి, నీరు వంటివి ప్రకృతి పరంగా ఉచితంగా అందుబాటులో ఉంటాయని వాటిని ఉపయోగించుకొని అత్యంత చౌకగా పునరుత్పాదక విద్యుత్తును వినియోగదారులకు అందించవచ్చని సూచించారు. ముసాయిదాలోని ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద 3 గిగావాట్ల సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు. పీఎం కుసుమ్ పథకం కింద 5 లక్షల పంపు సెట్లకు 3.7 గిగావాట్ల సోలార్ ఫీడర్లు. 5 ఏళ్లలో 78.50 గిగావాట్ సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలి. అలాగే 35 గిగావాట్ విండ్ ఎనర్జీ, రోజుకు 1500 కిలోలీటర్ల బయో సిఎన్జి, ఏడాదిలో 1.50 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 22 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుదుత్పత్తికే లక్ష్యం. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే ఆపరేషన్లో 6 పోర్టులు, అంటే మరో 4 నిర్మాణంలో ఉన్నాయి. వాటితో కలిపి 6 ఉన్నాయి. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. ఈ సమావేశంలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేవీ జయానంద్, సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ఎండీ కేవీ చక్రధర్బాబు పాల్గొన్నారు.